హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. గాలిలో భయంకరంగా వినిపించే స్త్రీల నవ్వులు, నీటిపై కనిపించే వింత తరంగాలు. నెహ్రూగావ్లో పాండుబ్బా వేట మొదలైంది. ఒక ఇంజనీర్ తర్కం కొన్ని అతీంద్రియ శక్తుల ముందు ఎలా ఓడిపోయిందో తెలిపే వెన్నులో వణుకు పుట్టించే కథ ఇది. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని పాట్నా నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో గంగానది శాఖలు చుట్టుముట్టిన చిన్న గ్రామం నెహ్రాగావ్. ఈ గ్రామం చుట్టూ ఎన్నో పాత తడాకులు అంటే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కాలా తడాకు. ఇది చాలా లోతైనది. నీళ్లు ఎప్పుడూ చీకటిగా అస్పష్టంగా ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత ఎవరూ దాని వైపుకు కూడా వెళ్ళరు. గ్రామస్తులు చెప్పే కథ ప్రకారం సుమారు 80-90 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన వరదొచ్చింది. గ్రామంలోని అనేక కుటుంబాలు మునిగిపోయాయి. శవాలు కూడా పూర్తిగా బయటపడలేదు. ఆ తర్వాత నుండి కాలా తడాకు జీవం పొందింది. రాత్రి వేళల్లో నీళ్ల ఉపరితలం మీద అసాధారణ తరంగాలు, స్త్రీల నవ్వులు, పురుషుల గొంతు నుండి నీళ్లు కారే శబ్దాలు వినిపిస్తాయి. స్థానికులు దీన్ని పాండుబ్బా అంటారు. నీటిలో మునిగిపోయిన వారి ఆత్మల సమాహారం. అవి ఒక్కటి కావు, అనేకం. స్లిమీ చేతులు బలంగా లాగడం, ఒకసారి పట్టుకుంటే వదలవు. గ్రామం అంచున ఉన్న పాత క్విలా హౌస్ జలాన్ కుటుంబం యొక్క పాత డాక్ బంగ్లా శిథిలాలు. గతంలో డైమండ్ వ్యాపారి కుటుంబం ఇక్కడ నివసించేది. డబ్బు కోసం కుటుంబ సభ్యులు ఒకరినొకరు హత్య చేసుకున్నారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ గోడల మీద కనిపిస్తాయి. రాత్రి వేళల్లో లోపల నుండి స్త్రీల అరుపులు, భారీ ఫర్నిచర్ కదిలే శబ్దాలు వస్తాయి. కొందరు చెప్పేది ఆ కుటుంబం ఆత్మలు పాండుబ్బాతో కలిసి పనిచేస్తాయని. వారు బయటి వ్యక్తులను లాక్కొని తమ బాధను పంచుకుంటారు. ఈ సమ్మర్ వేసవి సెలవుల్లో రాహుల్ 27 ఏళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పాట్నాలో జాబ్ చేస్తున్నాడు. తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అతను హార్డ్కోర్ సైన్స్ మనిషి. భూతాలు, పాండుబ్బా, క్విలా హౌస్ అన్నీ అతనికి గ్రామీణ మూఢనమ్మకాలు మాత్రమే. అతని అమ్మమ్మ 82 ఏళ్ల వృద్ధురాలు. రోజు హెచ్చరించేది, బాబూ, ఆ కాలా తడాకు దగ్గరకు రాత్రి ఎప్పుడూ వెళ్ళకు. పాండుబ్బాలో పగటివేళ నీళ్లు మంచిగానే ఉంటాయి. రాత్రి అవి దాని శరీరం. ఒకసారి నీ కాలు పట్టుకుంటే నీ ఆత్మను లోపలికి లాక్కుపోతుంది. శరీరం బయట ఉంటుంది, కానీ నువ్వెప్పటికీ లోపలే ఉంటావు. క్విలా హౌస్లో ఉన్న ఆ డైమండ్ వాళ్ళ ఆత్మలు కూడా దానికి సహాయం చేస్తాయి. వారు ఒంటరితనం సహించలేరు. రాహుల్ నవ్వాడు. అమ్మమ్మ, నేను ఇంజనీర్ని. ఇవన్నీ సూపర్స్టిషన్. వరదలో మునిగిపోయిన వారు కథలు మాత్రమే. అతనితో పాటు పాట్నా నుండి వచ్చిన స్నేహితులు అమిత్ మరియు సూరజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ముగ్గురు రాత్రి వేళల్లో బీర్, దేశీ లిక్కర్ తాగుతూ గ్రామం చుట్టూ తిరిగేవారు. వారు గ్రామ యువకులతో కలిసి క్విలా హౌస్ గురించి ఎన్నో కథలు విన్నారు, కానీ నవ్వేసేవారు. మొదటి రాత్రి పౌర్ణమి రోజు ముగ్గురు క్విలా హౌస్ దగ్గరకు వెళ్ళారు. పాత బంగ్లా శిథిలాలు చీకటిలో భయంకరంగా కనిపించాయి. గోడలు తేమతో నిండి పైకప్పు నుండి నీళ్లు చుక్కలు పడుతున్నాయి. లోపలికి వెళ్ళి టార్చి లైట్ వెలిగించారు. ఒక పెద్ద హాల్లో పాత ఫోటోలు, డైమండ్ వ్యాపారి కుటుంబం, ఒక అందమైన యువతి ఫోటో. ఆమె కళ్ళు ఫోటోలో కూడా జీవంతో కనిపించాయి. ఆ ఫోటో కింద ఎండిన రక్తపు మరకలు ఇప్పటికీ కనిపించాయి. హఠాత్తుగా వారి 3 ఫోన్లు ఒకేసారి ఆఫ్ అయ్యాయి. బ్యాటరీ 98% ఉన్న స్క్రీన్ పూర్తి బ్లాక్. అప్పుడు దూరంగా ఒక స్త్రీ గొంతు వినిపించింది, ఆకర్షణీయంగా కానీ చల్లగా. బాబు, ఇక్కడ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వచ్చి నా దగ్గర కూర్చో. నా శరీరం ఇంకా వేడిగానే ఉంది. సూరజ్ భయపడి వెనక్కి అడుగు వేశాడు. అతని వెనుక గోడ దగ్గర ఒక నీడ కదిలింది. తడి చీర, జుట్టు నీళ్లతో తడిసి
చర్మం స్లిమీగా మెరుస్తున్నట్టు అనిపించింది. ఆ నీడ చేయి పొడవుగా విస్తరించి సూరజ్ భుజం తాకింది. చల్లగా జారుడుగా ఉంది. నువ్విక్కడే ఉండు, మేము ఒంటరిగా ఉన్నాం. ముగ్గురు అరుస్తూ బయటకు పరిగెత్తారు. ఆ రాత్రి సూరజ్ ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు ఉదయం అతని శవం కాలా తడాకు ఒడ్డున దొరికింది. శరీరం పూర్తిగా తడిసి ఉంది. చర్మం స్లిమీగా జారుడుగా మారిపోయింది. ఎవరో గంటల తరబడి నీళ్లలో నానబెట్టినట్లు. కళ్ళు తెరిచి ఉన్నాయి. నోటి నుండి నీళ్లు నెమ్మదిగా కారుతూనే ఉన్నాయి. ఎటువంటి గాయాలు లేవు. పోస్టుమార్టం రిపోర్ట్లో డ్రౌనింగ్ అని రాశారు. కానీ అతను ఈత బాగా వచ్చినవాడు. రాహుల్ మరియు అమిత్ షాక్ అయ్యారు. అమ్మమ్మ మరింత భయంగా చెప్పింది. పాండుబ్బ ఒక్కటి కాదు బాబు, అది వరదలో మునిగిపోయిన 100 మంది ఆత్మల మిశ్రమం. క్విలా హౌస్లో చనిపోయిన ఆ డైమండ్ కుటుంబం ఆత్మలు కూడా దానితో కలిసి ఉన్నాయి. వారు డబ్బు కోసం చంపుకున్నారు. బాధను ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటారు. ఒకసారి వారి పిలుపు వినిపించిందంటే తప్పించుకోవడం చాలా కష్టం. రెండవ రాత్రి అమిత్ భయంతో పాట్నా తిరిగి వెళ్ళిపోయాడు. రాహుల్ ఒంటరిగా మిగిలాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అతను కాలా తడాకులో మునిగిపోతున్నాడు. చుట్టూ అనేక చేతులు, స్త్రీల మెత్తని చేతులు, పురుషుల బలమైన చేతులు అతన్ని లాగుతున్నాయి. రా, మాతో కలుసుకో, ఇక్కడ ఒంటరితనం లేదు, ఎప్పటికీ కలిసే ఉంటాం అని గొంతులు మిళితమయ్యాయి. సూరజ్ ముఖం కూడా అందులో కనిపించింది, చిరునవ్వుతో, కానీ కళ్ళు ఖాళీగా. మూడవ రాత్రి అమావాస్య. గ్రామంలో విద్యుత్ సప్లై పూర్తిగా పోయింది. రాహుల్ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై సూరజ్ అని వచ్చింది. అతను వణుకుతూ ఎత్తాడు. గొంతు సూరజ్ లాగానే ఉంది, కానీ నీళ్లు కారినట్టు గొంతు నుండి బబుల్ శబ్దాలు వచ్చాయి. రాహుల్, నేనిక్కడున్నాను, తడాకు ఒడ్డుకు రా, నీకు ఒక రహస్యం చెప్తాను. ఇక్కడ నీళ్లు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. నా శరీరం ఇంకా వేడిగా ఉంది. రాహుల్ ఫోన్ కట్ చేశాడు. కానీ గది విండో దగ్గర నుండి నీళ్ల చప్పుడు, తడి అడుగుల శబ్దం వినిపించింది. అతను తలుపు తెరిచి చూశాడు. బయట చంద్రుడు లేడు. చీకటిగా ఉంది. దూరంగా ఒక స్త్రీ ఆకారం. పొడవైన తడి జుట్టు, చీర నీళ్లతో అంటుకుని ఉంది. నిలబడి ఉంది ఆమె. చేయి ఎత్తి సైగ చేసింది. వచ్చి చూడు బాబూ, నేను ఒంటరిగా ఉన్నాను. రాహుల్ కాళ్ళు వణుకుతున్నా అతని శరీరం తన ఇష్టం లేకుండానే ముందుకు నడిచింది. అతను కాలా తడాకు ఒడ్డుకి చేరాడు. నీళ్లు శాంతంగా స్పష్టంగా కనిపించాయి. కానీ ఉపరితలం మీద అనేక ముఖాలు ప్రతిబింబించాయి. సూరజ్, ఆ డైమండ్ యువతి లక్ష్మి, మరిన్ని అపరిచిత ముఖాలు. అవి అతన్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాయి. హఠాత్తుగా ఒక చేయి నీళ్ల నుండి బయటకు వచ్చి అతని కాలు గట్టిగా పట్టుకుంది. చల్లగా, స్లిమీగా, అపారమైన బలంతో. మరిన్ని చేతులు, డజన్లు, 100లు బయటికి వచ్చాయి. అవి అతన్ని లాగాయి. రాహుల్ అరిచాడు. నేల మీద పట్టుకుని ప్రయత్నించాడు. కానీ అతని శరీరం నీళ్లలోకి లాగబడింది. లోపల అనంతమైన చీకటి లోతు, చలి, ఒత్తిడి, నీళ్లలో మునిగిన శబ్దాలు. అక్కడ అతను చూశాడు పాండుబ్బ. అది ఒకే శరీరం కాదు, అనేక ముఖాలు, అనేక చేతులు, స్లిమి, జారుడు చర్మం, అనేక గొంతులు ఒకేసారి మాట్లాడాయి. స్వాగతం, ఇక్కడ నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు. మేమంతా కలిసి ఉంటాం. నీ బాధను మాతో పంచుకో. రాహుల్ అరుపులు నీళ్లలో మునిగిపోయాయి. మరుసటి రోజు ఉదయం రాహుల్ శరీరం తడాకు ఒడ్డున దొరికింది. అతను చనిపోలేదు, కానీ అతను పూర్తిగా మారిపోయాడు. కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ చూపు ఖాళీ, దూరంగా ఉంది. అతను మాట్లాడడు. కేవలం తడాకు వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. రాత్రి వేళల్లో అతను లేచి ఒడ్డున కూర్చుంటాడు. అతని నోటి నుండి నెమ్మదిగా నీళ్లు కారుతాయి. కొన్నిసార్లు అతని గొంతుతో ఇతరుల గొంతులు కలిసి వినిపిస్తాయి. లక్ష్మీ నవ్వు, సూరజ్ పిలుపు. గ్రామస్తులు అతన్ని
పాండుబ్బా యొక్క కొత్త శరీరం అని పిలుస్తారు. అతనిప్పుడు ఇతరులను ఆకర్షిస్తాడు. రాత్రి గాలిలో అతని గొంతు వినిపిస్తుంది. రా బాబు, నీళ్లు చల్లగా ఉన్నాయి, నా దగ్గరకు రా, మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. రాహుల్ శరీరం ఇప్పటికీ గ్రామంలో ఉంది, కానీ అతని ఆత్మ కాలా తడాకు లోతుల్లో పాండుబ్బాతో, క్విలా హౌస్ ఆత్మలతో కలిసింది. ఎప్పటికీ తప్పించుకోలేని అనంతమైన చీకటి లోతులో. నేటికీ నెహ్రూగావ్లో రాత్రి కాలా తడాకు దగ్గరికి ఎవరూ వెళ్ళరు, కానీ గాలిలో ఒక పిలుపు ఎప్పుడో వినిపిస్తుంది. బాబూ రా.